కనెక్ట్ అయిపోయాను సార్. చెప్పండి. ఎక్కడున్నా ఎక్కడ ఆగాము? జిఆర్ బ్లాక్డ్. సో జిఆర్ బ్లాక్డ్. సో మన ఎస్ఏపిలో చూసుకుంటే ఏంటి డిఫరెన్స్ జిఆర్ బ్లాక్డ్కి నార్మల్ రిసిప్ట్కి జిఆర్ బ్లాక్డ్కి ఏంటి డిఫరెన్స్? మన ఎస్ఏపిలో మీరు బయట ఎగ్జాంపుల్ చెప్పారు, బాగానే ఉంది. మన ఎస్ఏపిలో ఇది మూమెంట్ టైప్ మారుతుంది కదా సార్. ఇది 103, ఇది 101. ఓకే, మూమెంట్ టైప్ ఒకటేనా? అన్ని మూమెంట్ టైప్ ఒకటేనా? స్టోరేజ్ లొకేషన్ ఉమ్, ఇంకోటి స్టోరేజ్ లొకేషన్ రాదు కదా సార్. స్టోరేజ్ లొకేషన్ రోజు లొకేషన్ రాదా? ఎందుకు రాదు? వస్తుంది సార్. అది దానికంటే స్పెసిఫిక్ స్టోరేజ్ లొకేషన్ అనేది మెన్షన్ చేసుకుంటాం, డిఫైన్ చేసుకోవచ్చు. రాదా స్టోర్ లొకేషన్ రాదా? మరి స్టోర్ లొకేషన్ రాకపోతే ఎక్కడ పెడతారు స్టాకు? వస్తుంది వస్తుంది వస్తా వస్తుంది వస్తా సార్. వస్తా సార్. వస్తుందా? సరే, మరి ఇంకేం డిఫరెన్స్? ఇంకేం డిఫరెన్స్ ఏంటి? ఏం అబ్జర్వ్ చేయలేదా జియో బ్లాక్ స్టాక్? ఎందుకు మనకి స్టాండర్డ్ దాంట్లో ఇప్పుడు మన డైరెక్ట్ మనం అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండవు సార్, ఎందుకంటే అది ఇంకా అది వెండర్ది అయ్యి ఉంటుంది అది. ఎందుకు అవుతా? జిఆర్ బ్లాక్డ్ మన వన్స్ దగ్గర అది స్టాక్ వచ్చి మన 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 దగ్గరికి దగ్గరికి స్టాక్ వచ్చిన వచ్చినప్పుడే. తర్వాత మన దగ్గర స్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వెండర్ స్టాక్ ఏంటది? మన స్టాక్ వచ్చింది కదా. కానీ అకౌంటింగ్ ఎంట్రీస్ అవ్వవు కదా సార్ దానికి. అదే ఎందుకు రాదు? పోస్ట్ చేయడం సార్. ఓకే. సో అకౌంటింగ్ అనేది పోస్ట్ చేసాక వస్తుంది. జియో బ్లాక్ స్టాక్ అంటే ఏంటంటే, ఇన్ కేస్ మా కంపెనీ ఏంటంటే, మా కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, నేను వచ్చిన స్టాక్ని వెరిఫై చేసి కానీ తీసుకోను. ఓకే. సో వెరిఫై చేసేటప్పుడు నేను లీగల్గా ఎలాంటి యాక్సెప్టెన్సీ చేయట్లేదు, అంటే నేను స్టాక్ని యాక్సెప్ట్ చేయట్లేదు నేను తీసుకుంటున్నట్లు. ఓకే. సో ఏమవుతుందంటే స్టాక్ వచ్చి జిఆర్ బ్లాక్ ఏరియా అంటే ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాలో ఉంచుతారు స్టాక్ని. వాళ్ళంతా కౌంట్ చేసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాతే మనకి గూడ్స్ రిసీవ్ చేస్తారు, అంటే లీగల్గా వీఆర్ యాక్సెప్టింగ్ దిస్ ప్రోడక్ట్. ఓకే. సో జనరల్గా 101 మూమెంట్ టైప్లో ఏమవుతుందంటే, మనం స్టాక్ ముందు తెచ్చేసుకొని స్టోర్ లొకేషన్లో పెట్టేసుకుని తర్వాత కౌంట్ చేస్తూ ఉంటారు. ఓకే. కౌంట్ చేసి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని నుంచి రిటర్న్స్ చేయడం, అండర్ రిటర్న్స్, లేకపోతే క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ నుంచి బ్లాక్ స్టాక్ మూవ్ చేయడం, లేకపోతే స్టార్టింగ్లోనే క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపించి అక్కడ క్వాలిటీ వెరిఫై చేయడం చేస్తారు. కానీ ఈ జిఆర్ బ్లాక్ స్టాక్ అనేది ఏంటంటే, ఓకే, అగ్రిమెంట్ ఎట్లా ఉంటుందంటే, రావడం స్టాకు, ఓకే, నేను యాక్సెప్ట్ చేయట్లేదు. మా కంపెనీ రూల్ ప్రకారము నేను వెరిఫై చేసి ఓకే అంటే కానీ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్. సో బట్ ఏంటంటే స్టాక్ మనం కౌంట్ చేయాలంటే, సో అట్లీస్ట్ మనం స్టాక్ దింపి దాన్ని కౌంట్ చేయాలి కదా. ఓకే. సో దానికి ఏంటంటే మేము లీగల్గా అయితే యాక్సెప్ట్ చేయట్లేదు స్టాక్ స్టిల్. ఓకే. సో స్టాక్ కౌంటింగ్ కోసం మేము అన్లోడింగ్ చేసి దాన్ని కౌంట్ చేస్తున్నాము. కౌంట్ చేసి దెన్ ఇఫ్ వీఆర్ ఓకే దెన్ విల్ బి డూయింగ్ ఇన్ టు ద అవర్ లొకేషన్ until it will be in the area. It will be in the GR blocked area. సో అందుకనే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ స్టోర్ లొకేషన్లో పెట్టకుండా స్టాక్ రావడమే గోడౌన్ స్టోర్ లొకేషన్లో పెట్టకుండా అవుట్ సైడ్ ఒక ఏరియాని అలాట్ చేసి ఆ ఏరియాలో పెట్టి దాన్ని వెరిఫై చేసి ఓకే అంటేనే పంపిస్తారు. సార్ ఓకే. మరి ఎక్కడో ఒక దగ్గర ఒకటి చూసాను సార్, లైక్ జిఆర్ ప్రాసెసింగ్ టైం అనేసి. సో జిఆర్ ఇప్పుడు ప్రాసెసింగ్ టైం. జిఆర్ దాన్ని నేను 1 డే అట్లా పెట్టుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ జిఆర్ బ్లాక్డ్ కిందనే వస్తుందా సార్?
లేదు. జియా ప్రాసెసింగ్ టైం అనేది ఏంటంటే ద టైమ్, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు ప్రాసెస్ ద జిఆర్. ఇప్పుడు చూడు, నాకు ఒక 100 టన్స్ వచ్చిందనుకో, 100 టన్స్ నేను డ్రాప్ చేయడానికి, అంటే అన్లోడ్ చేసి నేను స్టాక్ పెట్టడానికి నాకు ఐ షుడ్ హ్యావ్ ద సమ్ వెహికల్స్ కావాలి, ప్యాలెట్స్ కావాలి, ఓకే, దాన్ని లేబర్ కావాలి, ప్లాన్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా. సో ఈ జియా ఓకే. ఓకే. ప్రాసెసింగ్ టైం అంటే ఏంటంటే మొత్తం ఈ అంతా ప్రాసెస్ చేసి కంప్లీట్ చేయడానికి, కోర్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేదాన్ని జియా ప్రాసెసింగ్ టైం అంటే. ఓకే. ఓకే, ఇట్స్ అంతేగాని కంప్లీట్లీ డిఫరెంట్. దట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్. ఓకే. ఓకే. ఓకే, జియా ప్రాసెసింగ్ టైం దేనికంటే అవైలబిలిటీ స్టాక్ కోసం. అంటే నాకు దగ్గర స్టాక్ అవైలబిలిటీ ఆన్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది రెడీగా. అంటే ఈవెన్ నాకు వాళ్ళ స్టాక్ వచ్చింది, నేను ఇమ్మీడియట్గా ఏ స్టాక్ అవైలబుల్ ఉందని నేను చెప్పలేను, ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ ప్రాసెస్. ఓకే. సో జియా ప్రాసెసింగ్ టైం జరగడానికి నాకు ఇంత మినిమం టైం పట్టుద్ది. సో దాని ప్రకారం సిస్టమ్ ఏం చేస్తారంటే కస్టమర్ అవైలబిలిటీ, అంటే కస్టమర్స్ కానీ లేకపోతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఓకే ఈ డేట్న నీకు అవైలబిలిటీ ఉంటుంది అని చెప్తుంది. సో ఆ ప్లాన్ డెలివరీ టైము, జియా ప్రాసెసింగ్ టైము ఎంత క్యాలిక్యులేట్ చేసుకుని దెన్ సిస్టమ్ విల్ గివ్ యూ దట్ ఎగ్జాక్ట్లీ అవైలబిలిటీ టైం. సో మెటీరియల్ అవైలబిలిటీ చెక్ కోసం దాన్ని యూజ్ చేస్తారు ఎక్కువ. సో ఓకే. డెలివరీ డేట్ ఉందనుకో, డెలివరీ డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది కస్టమర్, ఆ డెలివరీ డేట్ ఎప్పుడు వస్తుంది ఎగ్జాక్ట్లీ అంటే, సో ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఆల్ దిస్ క్యాలిక్యులేషన్. ఓకేనా. అట్లాగే మనకి ఓకే సార్. కస్టమర్స్కి అవైలబిలిటీ, అంటే కస్టమర్స్లో డెలివరీ డేట్ క్యాలిక్యులేట్ చేస్తుంది, కస్టమర్ డెలివరీ డేట్ ఎప్పుడు డెలివరీ చేస్తాం స్టాక్ అనేది. అది ఎలాగా మెటీరియల్ అవైలబిలిటీ స్టాక్ చెక్ చేసుకుంటుంది. సో దానిలో ఏం చెక్ చేస్తుంది, నాకు రా మెటీరియల్స్ రావాలి, ప్యాకేజ్ మెటీరియల్స్ రావాలి, అవన్నీ కన్జ్యూమ్ చేసుకోవాలి, మళ్ళీ ఫినిష్ గుడ్స్ ప్రొడ్యూస్ చేయాలి, దానికి మళ్ళీ కాస్టింగ్ అన్ని క్యాలిక్యులేట్ చేయాలి, క్వాలిటీ చెక్ చేయాలి, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. సో ఇవన్నీ కూడా సిస్టమ్ ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది. సో చెక్ చేసి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అని చెప్పి రెండు క్యాల్కులేషన్స్ ఉంటాయి. బ్యాక్వర్డ్ క్యాల్కులేషన్ అంటే కస్టమర్ ఎప్పుడు అడిగాడో అక్కడి నుంచి ఇట్ విల్ బి చెక్. అంటే నాకు సపోజ్ కస్టమర్ నాకు ఆగస్ట్ 15 చెక్ చేశాడు అనుకో, ఆగస్ట్ 15 నుంచి ఇట్ విల్ బి ఇట్ ఈస్ వ్యాలిడేటింగ్. అంటే ఆగస్ట్ 15 నుంచి కస్టమర్ డెలివరీ టైం ఎంత టైం అవుతుంది, ఒక 2 days అనుకో, సో 2 days కస్టమర్ డెలివరీ టైము. ఓకే, దెన్ 13 నుంచి ప్రొడక్షన్ ప్రాసెసింగ్ టైము ఒక 10 days పట్టింది అనుకో, దెన్ 10 days బ్యాక్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. దెన్ అక్కడ నుంచి ఆ కాంపోనెంట్, ఆ ఫినిష్ గుడ్స్కి ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయో చెక్ చేసుకుంటుంది. అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని, అవైలబిలిటీ లేకపోతే దానికి ఎంత టైం పడుతుంది బ్యాక్వర్డ్. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుని సిస్టమ్ కన్ఫర్మ్ చేస్తుంది ఈ టైంకి మీకు అవైలబిలిటీ ఉంటుందా ఉండదా అని చెప్పి. దాని ప్రకారం పర్చేజ్ రిక్వైజేషన్స్, పర్చేజ్ రిక్వైజేషన్స్, ప్లాన్ ఆర్డర్స్ జనరేట్ అవుతాయి. బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ ఓకే. అంటే. ఓకేనా. ఇదంతా ఎస్డి పీపుల్ ఎస్టీ కాన్ఫిగరేషన్ సార్. వాళ్ళది అవైలబిలిటీ, కస్టమర్ అవైలబిలిటీ చెక్ చేస్తారు కదా స్కెడ్యూల్ లైన్స్లో వాళ్ళు మీరు చెక్ చేసి చెప్పుద్ది సిస్టమ్ అవైలబిలిటీ టైం. ఇప్పుడు నువ్వు ఇవాళ డేట్ ఇచ్చావు సిస్టమ్ ఇమ్మీడియట్గా చెప్పేస్తుంది, ఇవాళ అయితే నీకు స్టాక్ లేదు, అవైలబిలిటీ ఉండదు, పలానా డేట్ అయితే నేను ఇవ్వగలను, మెటీరియల్ అవైలబిలిటీ డేట్ అని ఇచ్చేస్తుంది. ఓకే. ఓకేనా. ఎందుకంటే అందుకనే ఎప్పటికప్పుడు ప్రొడక్ట్ రిజర్వేషన్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే నీకు ప్రొడక్షన్ ఆర్డర్, ప్లాన్ ఆర్డర్ జనరేట్ అయిందో సిస్టమ్ ఇమ్మీడియట్లీ ఏం చేస్తుందంటే ఆ రిజర్వ్ చేస్తుంది ప్రోడక్ట్ని, కస్టమర్ కానీ రిజర్వ్ చేస్తుంది స్టాక్. ఫస్ట్ అవుతుందో లేకపోతే ఫస్ట్ అవుతుందో రిజర్వ్ చేస్తుంది. ఓకేనా. ఇట్స్ లైక్ సేల్ ఆర్డర్ స్టాక్ ప్రొక్యూర్మెంట్. ఓకేనా. ఓకే. క్లియరా. సో అందుకని ప్రతి మాడ్యూల్ ఒక్కొక్క మాడ్యూల్కి లింక్అప్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ విత్ అదర్ మాడ్యూల్స్ అన్నమాట. సో ఎస్టీ వాళ్ళు ఎంఎం మీద డిపెండ్ అవ్వాలి, ఎంఎం ఎస్టీ వాళ్ళు డిపెండ్ అవ్వాలి, పిఎంఓ పీపీ పిఎం అందరి మీద డిపెండ్ అవ్వాలి. ఓకే. క్లియరా. లేదు సార్. ఓకే దెన్ విల్ స్టాప్ టుడే. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికి ఏం లేదు సార్. సార్ రేపు మీరు నాకు ఆల్రెడీ చెప్పారు మార్నింగ్ 6-7కి నేను బయలుదేరుతా. 6-7కి బయలుదేరుతున్నారా? ఓకే. సో ఆహా. ఈవినింగ్ అవుతుంది సార్, జస్ట్ 5 minutes. అదే మొబైల్ నుంచి చెప్పాలంటే ఇంకో ఈవినింగ్ కూడా Yes, sir, కుదరదు, just ఎందుకంటే 5 ఈవినింగ్ minutes. నేను టెంపుల్లో ఉంటా. ఆహా. మార్నింగ్ ట్రావెలింగ్ అయితే ఈవినింగ్ ఉంటా.
మధ్యాహ్నం కావాలంటే మొబైల్ నుంచి చెప్తాను. బట్ ఎలాగో 2 ఏం డేస్ లేదు సార్, ఆల్రెడీ అదేంటంటే ఆల్రెడీ కదా. స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయినట్లు లెక్క కదా, 2 డేస్ అయింది కదా, ఎట్లా స్టార్ట్ అయినట్లు లెక్క కదా ఇంకా అలా. అంటే మాక్ ఇంటర్వ్యూ టైప్ కదా సార్. మొక్క ఇంటర్వ్యూ ఇప్పుడు డిస్కస్ ఇంటర్వ్యూ కదా చేసాము. సార్. అది మొక్క ఇంటర్వ్యూ కాదు కదా అట్లాగే. బట్ చూడండి అంటే అర్థమైంది. అంటే బట్ ఈ రేపటి కోసమే ఇన్ని రోజులు అలాగే కొద్దిగా అటు ఇటు ఇటు అటు చేసాం. నాకు ముందు చెప్పాలి. నాకు అట్లీస్ట్ నేను 1 అవర్ బ్యాక్ బుక్ చేసుకున్నాను. నేను అంతకుముందు కూడా ఏం బుక్ చేసుకోలేదు, జస్ట్ 1 అవర్ బ్యాక్ అయ్యయ్యో. బుక్ చేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ నేను ఎంత లేదనుకున్నా ఆహా. 6కి 5కి 5:30 6 బయలుదేరిపోతాను మార్నింగ్లో. మరి అక్కడ టికెట్లు ఉన్నాయా సార్ అక్కడే? మరి ఎలాగా ఫ్రీ దర్శనం? ఏది అక్కడ ఫ్రీ దర్శనమా సార్? ఫ్రీ దర్శనం దొరుకుతుంది ఏదో ఒకటి, అయ్యా దొరుకుతాయిలే అని అనుకుంటే. ఓకే ఓకే. అంటే రేపు మొహరం కదా, పిల్లలు హాలిడే వచ్చింది అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ ఆహా. చేసుకుంది. రేపు హాలిడే లేకపోతే ప్లాన్ ఓకే చేసుకున్నాను కాదు, ఓకే. దానికోసం ప్లాన్ చేసుకున్నా. రేపు మరి మ్మ్. రేపు ఏ టైం అయినా పర్లేదు అంటే ఇంకా మధ్యాహ్నం ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మొబైల్లో డిస్కస్ అంతే సార్, మాకు ఓకే 5 సార్, మినిట్స్ 5 అట్లా. మినిట్స్ చాలు సార్. సరే అయితే మధ్యాహ్నం ఒక 2-3 o'clock కాల్ చేయి ఒకసారి అయితే. ఓకే సార్ అయితే. 2 o'clock కాల్ చేయి అయితే మధ్యాహ్నం, ఓకేనా? 2 కాదు కానీ 3 ఓకే సార్, కాల్ చేయి. జస్ట్ ఏదో ఒకటి ఎస్ఐపి ఫుల్ ఫామ్ చెప్పినా పర్లేదు. సరే అయితే నువ్వే చెప్తు కానీ అయితే ఇన్ఫామ్ రేపు. ఓకే ఓకే సార్, సరే అయితే థ్యాంక్ యూ, ఓకే బాయ్. 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 ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాయ్.